అందరికీ నమస్తే. పొద్దుగాల ఒక మంచి ఏంది బిర్యానీ తిన్నట్టుంది నాకైతే. పొద్దున్నే ఒక దావత్ రోజున అందరినీ కలుసుకుంటే ఎట్లుంటుందో, మన దగ్గర చుట్టాలు అందరినీ కలిసినట్టున్నది. ఇంతమందిని దగ్గరికి చేసిన ఈ ప్రొడక్షన్ వాసన అన్నా, బన్నీ వాసన, కంగ్రాట్సే. ఎంత మంచిగా కలిసిరంటే ఒకప్పుడు అందరినీ కలిపేదంటే ఈవీవి గారు, ఎస్వి గారి సినిమాల్లో ఇట్లా కలగా కనిపించేది. అందరిని చూస్తే ఇట్లా తోరణాలు, బంతిపూలు, బంతి భోజనాలు ఇట్లా ఉంటుండే. ఇలా నాకు అట్లా అనిపించింది ఇంతమందిని చూస్తుంటే. ఎక్కడెక్కడో 10 ఏళ్ళ కింద కలిసిన వాళ్ళందరినీ వంశీ అన్న కంగ్రాట్సే. సుక్కు గారి ఆశీర్వాదంతో నిజంగా ఇంతమందిని గ్యాదర్ చేసిండు అన్న. గ్రేట్ అన్న. ఫస్ట్ టైం ఎంటికలు లేచిలో పడే టైటిల్ ఇది, ఇడుపు కాగితం. స్టార్టింగ్లోనే కాగితాలు చినిగినాయి. థియేటర్ దాకా కాదు, ఇప్పుడే ఫస్ట్ ఓపెనింగ్లోనే కాగితాలు చినిగినాయి అన్న. టికెట్లు చినిగాలి తర్వాత. మా హీరో అన్న కంగ్రాట్సే. మా చెల్లెలు నాగదుర్గ కంగ్రాట్స్ అమ్మా. ఇంకా మాటలు లేవు. చిన్న స్థాయి పెద్ద స్థాయి ఏమీ లేదు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటే ఏ పొరపాట్లు ఇక్కడ పనిచేయి, పర్ఫార్మెన్స్ ఉంటే ఇరగదీసేయచ్చు అన్నట్టు ఈ ప్రొడక్షన్ నమ్మి ఇలా వంశానన్ను ముందల పెట్టి డైరెక్షన్ చేసి సురేష్ బొబ్బిలన్నను కలిపి ఇంతమందిని గ్యాదర్ చేసిన నిజంగా నేను మాటలు వస్తలేవు నాకు. మా అక్క, మా సావిత్రక్క, మా చెల్లె సుజాత, మా రచరవన్న, వీళ్ళందరినీ చూస్తుంటే మా సుజాతమ్మ ఏది, ఇంకో చంద్రవ సుజాతమ్మ దూరం పోయిందా? ఇప్పుడే అందరు సీల్ రాకేసులనే పెట్టినాం. ఇక సినిమా ఎంత స్క్రీన్ చినుగుతో చూడాలి. అసలు ఏముండదు, లబ మొత్తుకున్నాడే. ఇక కంగ్రాట్స్ అమ్మా. మనందరం ఒకే స్క్రీన్ మీదకి వెళ్ళి వచ్చి మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనబడుతున్నాం. అదంతా అన్న ప్రతిభది. ఇట్లా కూర్చాలంటే అందరినీ కూర్చోటం అనేది మామూలు విషయం కాదు. అది బన్నివాసన్ నొప్పించి, సుకుమార్ గారిని నొప్పించి ఇంతమందిని, మహమ్మద్ అన్న, వీళ్ళంతా సీనియర్ అబ్బాయి గౌడ్, మనోళ్ళందరూ పేరున థ్యాంక్స్ అమ్మా. ఇంకా మాటలు వస్తలేవు నాకు. నేను ఎక్కువ కామెడీలు చేసేటోళ్ళు ఇటువంటి కథలు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది. చెల్లె అక్క, ఇప్పుడు సినిమాలో చెల్లె, ముందుగా అక్క చెల్లె, అక్క లేదా చెల్లె, సిస్టర్ అన్నట్టు మాట్లాడతావు అక్క నువ్వు? మంచి పని చేసిరా, మైక్ ఆఫ్ చేసి ఫాలోలకి హ్యాపీ. హలో ఈడ మైక్ ఆఫ్ అయినా సినిమాలో చూడు ఎట్లుంటుందో, ఎవ్వరు తినిపించేది మేము తల్లి పిల్ల కనిపిస్తే. తల్లి పిల్లలా? ఎవరు తల్లి పిల్ల? చెప్పాం, సినిమా చూడాలి. వెన్నెల కూడా వస్తుందా ఇండ్లకు? ఆ తల్లి పిల్ల అది కూడా ఉంది. నువ్వు తల్లి ఆ పిల్ల అనుకుంటున్నా నేను. లేదు ఇంకొక తల్లి ఇంకొక పిల్ల అట్లా చెప్తున్నావు. నీకు ఒక్కడికే ఇట్లుంది. పాపం మా అన్న ఒక్కోడే, అందరు లేడీసే. జనరల్గా ఒక సిక 2 సికలే కలిసి ఉండే, ఈడ ఇన్ని సికలు ఉన్నాయి. ఇన్ని కలిసి దర్శనాన్ని ఏం చేస్తామనేదే మీరు సినిమాలో చూడాలి. సికలు ముడేస్తే సిగలు అవుతాయి, ఇరవోసుకుంటే ఏం కావవి సిగలు. అట్లా లేదు. ఆడోళ్ళు నిలబడ్డా సరే కాదు, ఏమంటారు, ఎంటికలు ఉన్న అమ్మ ఇరవోసుకున్న అందం ఉంటుంది, కొప్పేసిన అందం ఉంటుంది. ఆడోళ్ళు ఎట్లున్నా సినిమా అందంగా ఉంటుంది. కానీ సౌరం వేసుకొని సిక్కి ఎంటికలు ఊపిరి బుగ్గలే కదా మనం. అది ఇంకా ఎక్కువ అందం కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చాలా 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 ఇంపార్టెంట్ సినిమా అండ్ నా ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ వంశీ అన్న. అండ్ సినిమాలలో క్యారెక్టర్లు దొరకడమే ఒక అరుదు. హీరోయిన్ల సొంటోళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది ఇలా ఇక్కడ మొత్తం ఒక 80% వరకు లేడీసే ఉన్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. ఇట్లాంటి కథను ఎంకరేజ్ చేస్తున్నందుకు, దీన్ని ఆడియన్స్ దాకా తీసుకొని లేడీస్ అందరిని పెట్టింది వంశీ అన్న, మా ఆనిముత్యం అన్న. 20% మీరే. 20 అన్న ఇడుపు కాగితం వీళ్ళకి మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఇసొంటి కథ ద్వారా మా అందరికి ఇంత పెద్ద అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. అక్క మాట్లాడండి. అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కరు ప్లీజ్, అందరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నాకు ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ వేరు, ఈ సినిమాలో నేను చేస్తున్న క్యారెక్టర్ వేరు. మంచి క్యారెక్టర్కి నాకు అవకాశం ఇచ్చారు. తమ్ముడు ప్రియదర్శితో మేము ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకున్నాం కానీ ఇలా క్యారెక్టర్ షేర్ చేసుకోలేదు.
నేను ప్రియదర్శి గారికి చుట్టాన్ని అవుతానన్నమాట ఈ సినిమాలో. రిలేషన్ పెద్ద చెప్పకండి. చుట్టాన్ని లేదు నేను వీళ్ళకి చుట్టాలం, మేమంతా చుట్టాలము. సో ఇడుపు కాగితంలో నాది కూడా 4 పేపర్లు అయితే అందులో నాది కూడా ఒక పేపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, మేడం, వంశీ సార్, బనివాస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు వీళ్ళందరితో కలిసి పని చేయలేదు. ఈసారి డైరెక్ట్గా పని చేయడమే. మేము బుల్లితెరలోంచి డైరెక్ట్గా ఒకటేసారి వెండి తెరపైకి కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్ స్టోరీని తీసుకొని వచ్చినటువంటి సినిమా. మళ్ళీ మనసులన్నీ మీకు స్టోరీ అంతా తెలిసిన తర్వాత ఈ పోస్టర్ని చూస్తే గట్టిగా ఒకటేసారి కళ్ళలకించి నీళ్ళు వస్తాయి. అట్లాంటి సినిమా. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఉంది, అది మా తమ్ముడు, మా సురేష్ బొబ్బిలి ఇచ్చిన మ్యూజిక్, చేసిన మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాని పెద్ద సినిమాలతోటి పోటీగా నిలబెడతాయి. మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఆర్టిస్టులుగా మేమందరం సూపర్ అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ప్రపంచానికి తెలియజేస్తాయని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, వన్స్ అగైన్. థ్యాంక్స్ అమ్మా. మైక్ అవసరం లేదేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరిని ఇక్కడ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక రకంగా కాళ్ళు చేతులు షివర్ అవుతున్నాయి నాకు. మైక్ లేకుండా ఎంతసేపు అన్నా గలగల మాట్లాడగలుగుతా, కానీ మైక్ ముందు పెట్టి కెమెరాల ముందు పెడితే మాట్లాడమంటే జర్ర షివర్ అవుతా. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్ అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వంశీ అన్న థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా అంటే చాలా మంచి మూవీ. అంటే ఇక్కడికి రాగానే ఈ ప్రొడక్షన్ దాంట్లోకి మొత్తం అందరు ఏదో లగ్గం దావత్కు పోయినట్టే అనిపించింది నాకైతే. పేరు చూస్తేనేమో ఇడుపు కాగితం ఉన్నది, కానీ లగ్గం దావత్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా మా వాళ్ళే, మన వాళ్ళే ఉన్నారు అని చాలా బాజాప్గా హ్యాపీగా చేయొచ్చు అనే అంత మంచి స్టోరీ ఇది. అండ్ ఇందులో నా క్యారెక్టర్ ఏందనేది నేను చెప్పను, ఎందుకంటే జర ట్విస్ట్ ఉన్నది. అది ఆన్ స్క్రీన్ చూస్తే బాగుంటుంది. అంటే నేను ఒక వర్గానికి నేను ఇన్స్పిరేషన్ కూడా అవుతా అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ దర్శి. సో కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. అండ్ మంచి సినిమా సురేష్ బొబ్లీ అన్న. అండ్ మ్యూజిక్తో దంచి కొడతాడని అనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో వానలు బయట దంచి కొడతాయని తెలుసు, కానీ మ్యూజిక్తో మాత్రం ఉరుములు మెరుపులు అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అందరూ థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ అందరికీ పేరున కంగ్రాచులేషన్స్. రవి అన్న చూస్తున్నాడు పక్కకి, ఇంకేం మాట్లాడుతావు మా చెల్లె చూద్దాము అని చెప్పి. అన్న నువ్వు లేక నా పేరు రవన్న పేరు లేకపోతే రచ్చ అసలుకే ఉండదు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై ఫ్రెండ్ మిస్టర్ రచ్చరవి, ప్లీజ్ స్పీక్. ఇరవై ఏళ్ళ నిరీక్షణ, వంశీ ఇది ఇడుపు కాగితం కాదు, ఇది కలిపే కాగితం. అందరినీ, ప్రతి కుటుంబాన్ని కలిపే కాగితం ఈ సినిమా. ఈ కథ ప్రతి ఇంటిది, ప్రతి మనసుది, ప్రతి ఆడబిడ్డది. బన్నివాసన్న, సుకుమార్ అన్న, అలాగే దర్శన్న, మీరు రంగు రుచి చిక్కదనం, మీ ముగ్గురిని 3 రోజెస్ని కలిపింది మా డైరెక్టర్ వంశన్న. మీకు ఇక్కడ తారలు కనపడుతున్నారు, ఆర్టిస్టులు కనపడుతున్నారు, నాకు ఒక మల్లె మాల కనపడుతుంది, అందులో పూలన్నీ కనపడుతున్నాయి. జత చేసి ఒక ఆడబిడ్డకు సిగలో పుడిచినట్టు సినీ రంగానికి, సినిమా కథలకు ఒక అద్భుతమైన మాలను ఇవ్వబోతున్నాడు అన్నది వంశీ ఈ కథ. అందుకే సుకుమార్ అన్న, ప్రతి కమర్షియల్ సినిమాలు తీసే సుకుమార్ అన్న ఈ కథను ఎంచుకున్నాడు. బన్నివాస్ అన్న ఎంపిక చేసిండు. మైమదన్న, రమేష్, మీ అందరికీ తెలుసు ఈ కథలో ఉన్నటువంటి మూలాలు. సురేష్ బొబ్బిలన్న, ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా ఇద్దరి కాంబినేషన్లో ఒక నేషనల్ అవార్డ్ సినిమా ఉన్నది, బలగం. మళ్ళీ మేము చాలా రోజుల తర్వాత మేము ఇద్దరు ఒక్క దాంట్లో కనపడబోతున్నాం. మంచి సినిమా అవ్వాలి, అందరినీ గెలిచే సినిమా అవుతుంది, ఆ నమ్మకం నాకున్నది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.